ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంది సిఆర్పిఎఫ్కి సంబంధించి 9,000+ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయి కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ అలాగే టెక్నికల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 20th April 2026, ఇంకా 19th May 2026 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా ఒక 504 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ అలాగే చూసుకుంటే మన తెలంగాణ స్టేట్లో కూడా ఒక 353 దాకా ఉన్నాయి. దాదాపు 353 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని ట్రేడ్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏపీలో ఒక 3 దాకా ఉన్నాయి. ఇంకా తెలంగాణ చూసుకుంటే ఒక 3 దాకా ఉన్నాయి. 6 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా మనకి పైనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే కొన్ని ఉన్నాయి. పైనీర్ వింగ్ అనమాట 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్, మాసన్, ఎలక్ట్రీషియన్ అంటూ మాత్రమే. ప్లస్ ఇక్కడ మనకి recruitment.crpf.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, అలాగే క్యాండిడేట్ లాగిన్ అని ఉంది అనమాట. మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే దీంట్లో ఇక్కడ లాగిన్ తీసుకొని డైరెక్ట్గా లాగిన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే ఒకవేళ కనుక మీరు ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది తీసుకొని దాన్ని రెస్టోర్ చేసుకొని, అంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేస్తే మీకు లింక్ అయితే వస్తే దాని ద్వారా మీరు దానిని రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు అసలు అకౌంట్ లేకపోతే కనుక ఈ విధంగా అయితే మొదట రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. మొదటి పర్సనల్ డీటెయిల్స్, అలాగే అడ్రస్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లై, అలాగే సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 10th మెమోస్ ఏదైతే ఉన్నాయో మెట్రికులేషన్, దాని ప్రకారం మీకు ఫుల్ నేమ్ యాస్టీజ్గా అనమాట 10th మెమోలో ఎలా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని ఉంటుంది అనమాట ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు జనరేట్ ఓటీపీ అని ఒక బటన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ప్లస్ మనకి ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ, అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది సెపరేట్ అనమాట. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది అనమాట. దీన్ని స్క్రాల్ చేసుకుంటే కిందకి రావాలన్నమాట, చదువుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. సో దీన్ని క్లోజ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని వచ్చింది. ప్లస్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. కానిస్టేబుల్, టెక్నికల్, ట్రేడ్స్మెన్ అండ్ పైనీర్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2026 అనమాట. 19 May దాకా మనకి టైం అయితే ఉంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసుకోవచ్చు మీరు అప్లై చేసే ముందు. అప్లై హియర్ అనే ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి మనం ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఐడెంటిటీ కార్డు టైప్ ఇక్కడ చూసినట్టయితే మనకి పాస్పోర్ట్, పాన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ ఐడి, లేదంటే ఎంప్లాయీ ఐడి కార్డు అనమాట. ఏదైనా గవర్నమెంట్ లేదా పిఎస్సికి సంబంధించి, లేదంటే ఎనీ అదర్ ఫోటో ఐడి ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే దాని మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఏంటంటే మొదట ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఇయర్ తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి, తర్వాత డే అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 21 to 27 years అనమాట. 1st January 2026 అనేది మన కట్ ఆఫ్ డేట్. అయితే ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. దీని మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతుంది. 2nd January 1999, 1st January 2005 అనమాట. ఇంకా అదర్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అన్ని ట్రేడ్స్కి సంబంధించి కూడా మనకి 18 to 23 years అనమాట. 1st January 2026కి ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. దీని మధ్య కనుక బారన్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. 2nd January 2003, అలాగే 1st January 2008 అనమాట. దీని మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతే. దీనికి అదనంగా ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years, అలాగే ఓబీసీ ఎన్సీటీ వాళ్ళు 3 years, ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, అలాగే మిగతా వాటన్నిటి కూడాను ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట యాజ్ పర్ రూల్స్. ఇంకా చూసుకుంటే ఇక్కడ మీరు ఏజ్ అనేది ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అనమాట. మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. ఇంకా కూడా పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. 10th మెమోస్ ప్రకారం ఆ యొక్క మెమోస్ ఎక్కడున్నాయి అనేది మోల్స్ మనం మెన్షన్ అయితే క్లియర్గా చేయాలన్నమాట. ప్లస్ ఇంకా చూసుకునే జెండర్ మీరు మేలా ఫిమేలా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట.
సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మెరిటల్ స్టేటస్ అనమాట. మెరిటల్ స్టేటస్ అంటే మరి అన్మెరిటెడ్, మ్యారీడ్, డైవర్స్డ్, వీడియోనా వీడియోవరా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి డొమిసైల్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. మీరు ఎక్కడైతే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో ఆ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ప్లస్ మీ దగ్గర ఏంటంటే డొమిసైల్ సర్టిఫికెట్ లేదంటే కనుక పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్, పిఆర్సీ అంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలన్నమాట. తర్వాత ఏంటంటే మీరు కనుక మీ యొక్క బారన్ స్టేట్ నుంచి వేరే స్టేట్కి కానీ ఎప్పుడన్నా మీరు మైగ్రేట్ అంటే వలస వెళ్ళినట్టయితే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ప్లస్ ఆ యొక్క డొమిసైల్ అనేది మీకు ఎక్కడ అంటే ఏ స్టేట్లో ఇష్యూ చేశారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారనేది తప్పనిసరిగా అందరు కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఎస్ పెట్టాలి. అలాగే ఇక్కడైతే మన స్టేట్, అలాగే మనకి డిస్ట్రిక్ట్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్లో మీకు ఆ యొక్క పిఆర్సీ అంటే పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ లేదంటే డొమిసైల్ ఇష్యూ చేశారు అని మెన్షన్ చేయాలి. అలాగే ఇక డొమిసైల్ సర్టిఫికెట్ లేదంటే పిఆర్సీ నెంబర్ అనేది తప్పనిసరిగా మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ కనుక ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు నో పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే డొమిసైల్ లేదంటే కనుక ఆ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందన్నమాట. ఏదో ఒక సీరియల్ నెంబర్ దాని మీద ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కేటగిరీ రిజర్వేషన్ అనమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కేటగిరీ అనమాట. కేటగిరీ అంటే జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా అదర్ రిజర్వేషన్ డీటెయిల్స్ అంటే ఎక్సర్వీస్మెన్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. మిగతా వాళ్ళందరూ డైరెక్ట్ కాబట్టి మనం డైరెక్ట్ డిఈ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్సర్వీస్మెన్ ఇక్కడ నో పెట్టేసాం, అయిపోయింది. ప్లస్ ఈ కాలం ఏంటంటే మీ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ ఏదైనా పెండింగ్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలి. జనరల్గా ఎవరికి ఉండవో నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. చిల్డ్రన్ అండ్ డిపెండెన్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ 1984 రైట్స్. ఇక 1984 రైట్స్ యొక్క ఎవరైతే దాంట్లో ఆ యొక్క విక్టిమ్స్ ఉన్నారో దాని యొక్క చిల్డ్రన్స్ ఎవరైనా అప్లై చేస్తాం వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే మీకు ఏదైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏదైనా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. మీకు ఏదైతే అచీవ్మెంట్ చేస్తున్నారో స్పోర్ట్స్లో పెట్టాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా చూసుకుంటే పోస్ట్ సెలక్షన్ అనమాట. పోస్ట్ సెలక్షన్ అంటే మనకి ఇక్కడ ట్రేడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బార్బర్ ఉంది, బ్రాస్ బ్యాండ్ ఉంది, మేల్ ఫీమేల్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఆ యొక్క ట్రేడ్లో మేల్ ఫీమేల్ ఉంటే కనుక అవి వస్తాయి, లేదంటే మేల్ అనే వస్తుంది. మీరు చూసుకోవచ్చు. కాబ్లర్ ఉంది, అలాగే మన కార్పెంటర్, కుక్కు, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, హెయిర్ డ్రెస్సర్, మాసన్, అలాగే మోటార్ మెకానిక్, పెయింటర్, అలా కూడా ఇంకా కూడా పైప్ బ్రాండ్, ఇంకా కూడా టైలర్, సఫాయి కర్మచారి, ఇంకా కూడా వాషర్ మ్యాన్, అలాగే వాటర్ క్యారియర్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. దేనికి అప్లై చేయాలనుకుంటే ఆ ట్రేడ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికన్నా ముందు ఏంటంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు అనమాట, దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్లస్ ఇక్కడ మన కానిస్టేబుల్ డ్రైవర్ సిఆర్పిఎఫ్లో చూసుకుంటే కనుక మనకి 10th క్లాస్తో పాటు ఏదైనా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అని తప్పనిసరిగా కావాలన్నమాట. ప్లస్ ఇంకా చూసుకుంటే మనకి మెకానిక్ మోటార్ వెహికల్ ఆ యొక్క ట్రేడ్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ అన్న పాస్ అయ్యి ఉండాలి, లేకపోతే కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ అన్న ఆ యొక్క మెకానిక్ మోటార్ వెహికల్ దాంట్లో చేసి ఉండాలన్నమాట. తప్పనిసరిగా ఏదో ఒకటి అయితే ఉండాలి. ఇంకా మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆ ట్రేడ్లో కొంత మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే పైనీర్ వింగ్ అనమాట. మాసన్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆ యొక్క ట్రేడ్లో అనమాట. ఎవరికైతే ఆ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే మీకు ట్రేడ్ దేనికి అప్లై చేయాలి అనుకుంటే ఆ ట్రేడ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక కేటగిరీ ఏదైతే ఉందో ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఆ సర్టిఫికేట్ ఏ స్టేట్లో మీకు ఇష్యూ చేశారో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. దాంతోపాటు ఏంటంటే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో అది ఇష్యూ చేశారనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. అథారిటీ అంటే మనకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లేకపోతే ఎంఆర్ఓన ఎవరు దానిని ఇష్యూ చేశారని దాని మీద అయితే ఉంటుంది. దాని ప్రకారం ఇది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఆ యొక్క సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అనమాట. కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ కూడా మనం తప్పనిసరిగా మెన్షన్ అయితే చేయాలి.
ప్లస్ ఇదైతే మనకి సెకండ్ కాలమ్ అనమాట, అంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట. అంటే పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. డోర్ నెంబర్, ఫ్లాట్ అడ్రస్, కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట సెలెక్ట్ అయితే. డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ అయితే చేసుకో. అన్ని లిస్ట్లో అన్నీ వస్తున్నాయి అనమాట, చూసుకోవచ్చు మీరు. అన్ని ఓల్డ్ వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇంకా విలేజ్, సిటీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నేమ్ అనమాట, అంటే ఏరియా నేమ్ అనమాట. అలాగే పోస్ట్ ఆఫీస్, మన ఏ ఏరియాలో ఉంది పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఉన్నటువంటిది. అలాగే తహసీల్ అంటే తాలూకా అనమాట, తాలూకా నేమ్ అనేది మీ దగ్గరగా ఉన్నది. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి సరిపోతాయి, లేకపోతే ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. పైన ఎలా ఎంటర్ చేసాం అదేవిధంగా కరస్పాండెన్స్ అడ్రస్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మీకు 10th మీద అప్లై చేస్తామంటే 10th, ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా అంటే డిప్లొమా, డిగ్రీ అంటే డిగ్రీ. 10th మంత్ తప్పనిసరిగా అందరూ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబరు, ఇయర్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డా ఏ బోర్డు అని చదువుకున్నారో మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే బోర్డు, యూనివర్సిటీ, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు అనమాట. స్టేట్ బోర్డు ఉంది, అలాగే సిబిఎస్ఈ కూడా ఉంది. యాడ్ అంటే మనకి యాడ్ అయిపోతుంది అనమాట. ప్లస్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కిందకి ఎలా వస్తాయి అనమాట. కావాలంటే వీటిని డిలీట్ చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ నెంబరు, ఐటీఐ మీకు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే ఏంటంటే బోర్డు అనమాట, బోర్డు మీరు అంటే ఏ స్టేట్ నుంచి ఐటీఐ చేశారు, ఇంకా కూడాను అదేంటంటే అది బోర్డు ఏంటి అనేది, అంటే స్టేట్ బోర్డా ఏంటి అనేది. కాకపోతే మనకి అదర్ బోర్డు అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. యాడ్ అంటే యాడ్ అవుతుంది, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. దానికోసం ఏంటంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట, ఆ ట్రేడ్కి సంబంధించి. ప్లస్ అప్లై చేసే ముందు కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఆ యొక్క పోస్ట్ ఎదురైతే ఉంటుంది అనమాట. డ్రైవర్కి సంబంధించి 10th పాటు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, మిగతా వాటికేమో 10th పాటు ఆ యొక్క ట్రేడ్లో మనకి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో అదైతే మనం ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా డీటెయిల్స్ వెళ్తున్నాయి 10th క్లాస్కి సంబంధించి అనమాట. 10th క్లాస్ అయితే 10th, ఎస్ అయితే ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి అని 10th పాస్ ఫ్రమ్ సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు. దెన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇక్కడ మనం పర్సంటేజ్ మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే ఎలాగైనా మనం మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మస్ట్ బి ప్రొఫిషియెంట్, ఆ యొక్క ట్రేడ్లో మనకి నాలెడ్జ్ ఉన్నది అని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం, సపోజ్ మనకి ఇక్కడ వాటర్ క్యారియర్ అయితే ఆ వాటర్ క్యారియర్కి సంబంధించినటువంటి మీకు ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో ఆ నాలెడ్జ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. వేరే ట్రేడ్ అయితే వేరే ట్రేడ్ అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి పైనీర్కి కూడా మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మెయిల్ అనమాట, మాసన్ ఎలక్ట్రీషియన్ ఉన్నాయి, కావాలంటే అప్లై చేయొచ్చు, ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు, ఆప్షన్ అనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఏదైనా ఉంటుంది అవన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 50 నుంచి 100 KB వరకు జేపీజీలు లేదంటే పిఎన్జీని అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా 50 నుంచి 100 KB వరకు అనమాట, జేపీజీ ఫార్మేట్, పిఎన్జీ కానీ. అలాగే మిగతా సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మనకి 500 KB వరకు అలౌ చేస్తారు, జేపీజీ లేదంటే పీడిఎఫ్ ఎలాగైనా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ మెన్షన్ ఏంటంటే ఫోటో టేకిన్ డేట్ అనమాట. అంటే 3 months లోపు తీసుకున్నటువంటి ఫోటో అయి ఉంటారు అనమాట. మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటోని పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇక్కడ ఇది కొంచెం కిందకి ఇలాగా స్క్రాల్ చేసుకుంటూ మనకి గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్లో ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి టెస్ట్ అని ఉంటుంది. టెస్ట్ తీసుకొని ఇలాగా మీరు ఎప్పుడైతే ఆ ఫోటోగ్రాఫ్ తీసుకుందో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే డిఓపి అని సరిపోతుంది. తప్పనిసరిగా అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ అయితే చేసుకోవాలి, మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టకూడదు అనమాట. సో ఒకటే అప్లికేషన్లో మోర్ దాన్ 1 పోస్ట్కి మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దాన్ని మీరు ఏంటంటే ఆ యొక్క పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్, ఆ రెండిట్లో మీకు దేనికి ప్రిఫరెన్స్ అనేది లాస్ట్లో అడుగుతుంది అనమాట. అది ఇస్తే సరిపోతుంది. సో ఏంటంటే మరి మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టకూడదు, ఒకటే అప్లికేషన్ ఒకటే పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే PA7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే మన ఫోటో కానీ ఇంకా PDF కానీ అప్లోడ్ చేసి మనకు కావాల్సిన సైజ్ ఇక్కడ పెట్టుకొని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకొని ఆ సైజుకి తెచ్చుకొని మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంది. మిగతా వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదనమాట. అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ కేటగిరీలో వాళ్ళకి ఎవరికి లేదనమాట. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి లేదు. మేల్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి మాత్రం 100 రూపీస్ అయితే పే చేయాలి. సో ఉన్న వాళ్ళకి ఫీజు అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ప్రివ్యూ చెక్ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే మీరు బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదన్నీ ప్రాపర్గా ఉంటే ఇక పే నవ్ అని ఉంది. దానికన్నా ముందు ఏంటంటే మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం ఇది అప్లికేషన్ అనేది మెన్షన్ అయితే చేయాలి. అలాగే సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. సెంటర్ ప్రిఫరెన్స్ కోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి. మనకి హైదరాబాద్ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు అనమాట. మీ దగ్గరలో ఉన్నదానికి మీరు దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ ఉందన్నమాట. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ అయితే ఉంది. అలాగే జాబ్ ప్రిఫరెన్స్ అనమాట. జాబ్ ప్రిఫరెన్స్లో కూడా మన ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. మరి దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దానికైతే ఇచ్చుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి, పే నవ్ అనాలి. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఎలాగైనా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.